చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే, ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరునైతేనేమి, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితేనేమి, వీళ్ళ మీద కేసులున్నాయని నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. మరి చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులున్నాయి. ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమేనాది? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు ఆరోపణ చేస్తారు, అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టుల్లో ఆర్గ్యూ చేస్తారు. జడ్జి కేసు వింటాడు, జడ్జి తీర్పునిస్తాడు. అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ వాళ్ళను షేమింగ్ చేసే కార్యక్రమం పోలీసులకు లేనే లేదు. ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఘటనలు, రాకేష్ అనే పిల్లాడు, ఇది రాకేష్ అనే పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే. అంటే నా పక్కనున్న పాప వాళ్ళ అన్న, నా పక్కనున్న పాప ఇంజనీర్, వాళ్ళ అన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్. ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే. ఇలా కాలు ఇరిగిపోయింది, లోపల రాడ్ ఉంది, రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును ముడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద ఆ పోలీసు కాలు తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లోడిని ఇలా కొట్టడం, అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. హరి అనే వ్యక్తి, హరికృష్ణ అనే వ్యక్తి, ఈ వ్యక్తి మీద ఈ మధ్య కాలంలోనే దాచేపల్లిలో హరికృష్ణ అనే వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి ఈ మధ్య కాలంలోనే దారుణంగా సిఐ క్వార్టర్స్ లో పడేస్తే, ఇంత దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు. ఈ కేసులో కూడా ఎలాంటి గాయాలు జరగలేదని, ఎలాంటి గాయాలు ఆ పిల్లాడికి రాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ కూడా ఇప్పించుకున్నారు. ఆ పిల్లాడు ఈ రోజు కూడా నడవలేని పరిస్థితిలోనే ఆ పిల్లాడు ఉన్నాడు. రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు, రాజమండ్రిలో పులివీరన్న అనే పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు, ఈ పిల్లాడు కూడా దళితుడే. ఈ పిల్లాడిని కూడా ఇదే మాదిరిగానే పోలీస్ స్టేషన్లో అగ్ననగ్నంగా ఈ పిల్లాడిని రాత్రంతా పెట్టారు, రాత్రంతా చిత్రహింసలు పెట్టారు. పోలీసులా వీళ్ళు రాక్షసులని అడుగుతా ఉన్నా.